తనకు తెలిసిన సైకాలజిస్ట్తో మాట్లాడితే కొందరు పిల్లల్లో మొదట్లో అలాంటి లాజికల్ అప్రోచ్ ఉంటుందని, ఏజ్ పెరిగే కొద్దీ అన్నీ అవే సర్దుకుంటాయని చెప్పడంతో ఆయన కొంచెం రిలాక్స్ అయ్యారు. అలా ఓ 2-3 ఏళ్లు గడిచాయి. అమ్మా, ఆకలేస్తుంది. చికెన్ ఫ్రై చేయనా, చికెన్ 65 చేయనా? ఏదైనా పర్వాలేదమ్మా. 2 minutes రా, 2 minutesలో వచ్చేస్తాను. అమ్మా, 2 minutes అయిపోయింది. అయిపోయింది నాన్న, వచ్చేస్తున్నా. ఇంకొక 2 minutes. ఏం చేస్తున్నావురా? ఆకలేస్తుందమ్మా. ఆకలేస్తే ఆకులు తినడం ఏంట్రా? 2 minutes అయితే చికెన్ 65 తినేవాడు కదా. అదేంటమ్మా, ఆకలేస్తే కడుపు నిండడమే కదా కావాల్సింది. దానికి ఆ చికెన్ 65 ఈ లీవ్స్ తేడా లేదు కదా. రే, నీకు తెలివి కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ అవుతోందని అర్థం అవుతోంది. తిన్న చాలు గాని చికెన్ 65 చాలా టేస్టీగా ఉంది, తిను. ఆకలికి కావాల్సింది ఫుడ్డే గానీ టేస్ట్ కాదు. అయినా నాలిక దాటితే మాయమయ్యే టేస్ట్ గురించి వెయిట్ చేయడం అనవసరం. ఒకసారి గొంతు దాటితే బిర్యానీ అయినా గడ్డైనా ఒకటే. ఈ టేస్ట్లన్నీ మన పర్సనల్ ప్లెజర్ అంతే. నాకైతే ఆ ప్లెజర్ అవసరం లేదు. దిస్ విల్ డూ ద జాబ్ ఫర్ మీ. అలా వాడు ప్రతి దానికి లాజిక్ సప్లై చేయడం మొదలెట్టాడు. ఇంకోసారి ఏమైందంటే రాత్రి 11 అయినా వాడింటికి రాలేదు. అందరం కంగారుగా వెతకడం మొదలుపెట్టాం. రే రే, అక్కడ ఉన్నాడు, ఆబరా ఆబరా. రే రే రే, అరే ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఇలా రోడ్డు మీద పడుకోవడం ఏంట్రా? ఇంటికి వస్తే హ్యాపీగా ఏసీలో లగ్జరీస్గా పడుకోవచ్చు కదా. రే, నిద్ర వచ్చినప్పుడు పడుకోకుండా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ కోసం నిద్రని పోస్ట్పోన్ చేసి పడుకోవడం స్టూపిడిటీ. రే, ఎంత నిద్ర వస్తే మాత్రం రోడ్డు మీద పడుకోవడం ఏంట్రా? ఫర్ మీ దిస్ ఇస్ ఎనఫ్. నాకు నిద్ర వస్తుంది. బాయ్. రే రే, అంకుల్. సిద్ధార్థ్, ఏమండి? సిద్ధు, సిద్ధార్థ్, అలా ఒక్కొక్కటిగా వాడి అవసరాలన్నీ చాలా వింతగా మారిపోసాగాయి. మన బేసిక్ నీడ్స్ అయిన తిండి, నిద్ర వాడికి జస్ట్ ఒక ఫార్మాలిటీగా మారిపోయాయి. మినిమల్ నీడ్స్ అన్నది వాడి లైఫ్ లైన్ అయింది. వాడు మాట్లాడేది, చేసేది 100% ట్రూత్ అయినా అది హార్డ్ అండ్ హార్ష్ కాబట్టి యాక్సెప్ట్ చేయడం మాకు కష్టంగా ఉండేది.